ఈరోజు వాక్య సందేశం ద్వారా దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నీవు ఇంకా యేసు ప్రభుని సరిగా నీవు చేరుకోలేదు. అందుకే నీ మార్గము నీకు ప్రశ్నార్థకంగా మారింది. మరొకసారి చెప్తా ఉన్నాను, ఇక్కడ కూడిన మనందరము ఎన్నో విషయాలలో ప్రతి మనిషికి భయపడుతూ, ప్రతి చోట మనకి నెమ్మది లేకుండా, కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి, మనం పనిచేస్తున్న చోట, అన్ని చోట్ల కూడా భయంగా కాలం గడుపుతూ, జీవితానికి ఒక ధైర్యము, నిర్దేశమైనటువంటి జీవితం లేకుండా ఎవరైతే గడుపుతూ ఉన్నారో వాళ్ళందరికీ చెప్పే సందేశం ఏంటంటే, ఎక్కడో నీ ఆత్మ దేవుణ్ణి ఇంకా చేరుకోలేదు. అయితే ఈరోజు వాక్య సందేశం ఏంటంటే, నీవు నిజంగా దేవుని చేరుకున్నావా, లేదంటే మనుషుల చుట్టూ తిరుగుతున్నావా? మరొకసారి, నీవు దేవుని చుట్టూ తిరుగుతూ దేవుని చేరుకున్నావా, లేదంటే మనుషుల చుట్టూ తిరుగుతూ మనుషులను చేరుకున్నావా? ఈ మాటను బట్టి దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగములో దేవుడు ఏమంటున్నాడంటే, బెత్లెహేము అనే పట్టణములో యేసు ప్రభువు జన్మించాడు అని మనకి వాక్యం కనబడతా ఉంది. అయితే దేవుని బిడ్డలారా, ఈ బెత్లెహేము ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు అని అంటే, ఒకవేళ ఈ బెత్లెహేము అప్పటికి ఉన్న పట్టణాలన్నిటికంటే కూడా అన్ని విషయాల్లో డెవలప్ అయినటువంటి పట్టణము కాదు, ఎన్నో వనరులు ఉన్న పట్టణం అయితే కాదు. కానీ దేవుని బిడ్డలారా, ఈ పట్టణము గురించి వ్రాయబడినది ఏంటంటే, ఈ పట్టణము చాలా అల్పమైనది, చిన్నది. దీనిలో విశేషమైనవి, మానవ సంబంధమైన విశేషమైనవి ఏమీ కూడా దేవుని బిడ్డలారా గొప్పగా కనబడడం లేదు. కానీ దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయినటువంటి మరి దేవుడు తన కుమారుడైన యేసు ప్రభును ఈ అల్పమైన, విలువ లేని ఈ చిన్న పట్టణములో నుండి తీసుకురావాలని ఈ లోకానికి ఆశపడ్డాడు. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకు దేవుడు రక్షకుడిని ఈ బెత్లెహేము అనే ఈ పట్టణములో నుంచి ఎందుకు దేవుడు తీసుకురావాలనుకున్నాడంటే, దేవుని బిడ్డలారా, మనందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి సంగతి ముందే దేవుడికి తెలుసు. ఈ లోకములో ప్రతి పరిస్థితులు కూడా ఆయన స్వాధీనంలో పెట్టుకొని ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ బెత్లెహేము అనే పట్టణానికి అర్థం ఏంటంటే, ఈ పేరుకు అర్థం ఏంటంటే, రొట్టెలు కలిగినటువంటి ఇల్లు అని అర్థం. ఈ బెత్లెహేము అనే ఈ పట్టణానికి ఈ పేరుకు అర్థం ఏంటంటే, రొట్టెలు కలిగినటువంటి ఇల్లు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ పట్టణము పేరు రొట్టెను అందించేది. బైబిల్లో మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనములో దేవుడు ఏమంటాడంటే, మనిషి రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చే మాట వలన మనిషి బ్రతుకుతాడు అంటున్నాడు దేవుడు. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, రొట్టెలు ఇల్లు అని చెప్పబడినటువంటి ఈ బెత్లెహేములో దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు జన్మించడానికి కారణం ఏంటంటే, ఆదియందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే, ఆ మాటే దేవుడుగా ఈ లోకములోనికి వచ్చెను. హల్లెలూయా. చెప్పాలంటే ఆదియందు వాక్యం ఉండని, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు దిగి వచ్చెను. హల్లెలూయా. అంటే రొట్టెల ఇంటిలో దేవుని బిడ్డలారా అందరూ కూడా అక్కడ పోషించబడాలి. చూడండి, ఆహారం లేకపోతే మనిషి బ్రతకలేడు. అలాగే ఇప్పుడు
దేవుడేమంటున్నాడంటే కేవలము ఈ శరీర సంబంధమైన ఆహారమే నిన్ను బ్రతికిస్తుంది అనుకోకు. దేవుని మాటగా ఈ లోకానికి దిగొచ్చినటువంటి యేసుక్రీస్తు ద్వారా నువ్వు బ్రతుకుతావు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, బెత్లెహేములో యేసు ప్రభు జన్మించడానికి కారణం ఏంటంటే ఆ బెత్లెహేములో ఉన్న రొట్టెతో మనుష్యుడు బతుకుతాడు. అయితే ఆయన యేసయ్య వచ్చి కేవలము ఈ లోక సంబంధమైన ఆహారంతో బ్రతకుడు, కానీ జీవాహారమైనటువంటి యేసు ప్రభు ద్వారా ప్రతి జీవరాశి జీవిస్తుంది అని చెప్పడానికి ఈ బెత్లెహేమ్ అనే ప్రాంతంలో నుంచి దేవుడు పుట్టాడు. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చూడండి, స్పీడ్గా చదవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 35. వారితో ఇట్లా నేను, చూడండి, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము ఆకలి కొనడు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు చెప్పే విషయాలు ఏంటంటే ఆహారం లేకుండా బ్రతుకుతున్న జీవి ఉండదు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పాలంటే యేసయ్య లేకుండా బ్రతికే క్రైస్తవుడు, లేదంటే యేసయ్య లేకుండా ఈ లోకంలో ఏ ఆత్మ కూడా జీవించలేదు. ప్రతి మనిషికి ఆహారము ఎంత ప్రాముఖ్యమో యేసు ప్రభు కూడా అందరికీ అంతే ప్రాముఖ్యము అని చెప్పడానికి ఆయన రొట్టెల ఇంటిలో నుంచి జీవాహారంగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలి, ఇప్పుడు దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే మనము ఆయనను, ఆయా రొట్టెల ఇంటిని మనం చేరుకోవాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసయ్య లేకుండా, ఆ జీవాహారం లేకుండా మనం బ్రతకలేము. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభును చేరుకోవాలి. చూడండి దేవుని బిడ్డలారా, మనకి క్రిస్మస్ సందర్భాన్ని ఒకసారి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత బెత్లెహేములో ఆకాశమున నక్షత్రము వెలసింది, వింతైన నక్షత్రము. ఆ నక్షత్రం ఏం చేస్తుందంటే యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడ చేరుకోవడానికి ప్రయాణం చేస్తా ఉంది. ఇప్పుడు ఆ నక్షత్రము చూచిన వారు కొంతమంది జ్ఞానులు, పాండిత్యము కలిగిన వారందరూ కూడా ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ ఆ నక్షత్రము ఎవరిని చేరాలనుకుంటుందో ఆ యేసు ప్రభుని చేరుకునే ప్రయాణములో అక్కడున్న జ్ఞానులు కూడా ప్రయాణం చేస్తా ఉన్నారు. చూడండి, ఇంకో తర్వాత కొంతమంది గొర్రెల కాపరులు బయలుదేరి వారి మందలను విడిచిపెట్టి ఎక్కడికి బయలుదేరంటే ఆ జీవాధిపతి అయిన జీవాహారమైనటువంటి యేసు ప్రభువుని చేరుకోవడానికి బయలుదేరారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి మనందరము కూడా, అమ్మా కూర్చోవాలి, ఇక్కడున్న మనందరము కూడా చాలా లోతుగా ఆలోచన చేయాలి. పాండిత్యం కలిగినటువంటి దేవుని బిడ్డలారా జ్ఞానులు కావచ్చు, ఏ పాండిత్యము లేని పామరులైనటువంటి గొర్రెల కాపరులు కావచ్చు, ప్రతి ఒక్కరూ చేరుకోవలసినటువంటి వారి జీవితాలకి నిశ్చయమైనటువంటి క్షేమాధారము ఎక్కడ ఉన్నది అని అంటే కనుక రక్షకుడైనటువంటి యేసు ప్రభు దగ్గర ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, నక్షత్రము వచ్చి యేసు ప్రభు ముందు నిలబడుతుంది. జ్ఞానులు వచ్చి యేసు ప్రభును చేరుకుంటా ఉన్నారు. గొర్రెల కాపరులు కూడా యేసు ప్రభును చేరుకుంటా ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి నీవు నేను కూడా మందిరానికి చేరుకోవడం కాదు, క్రైస్తవులు చేరుకోవడం కాదు. నీ హృదయము జీవాన్ని కనుగొన్నదా? నీ హృదయము జీవాధిపతిని కలిగి ఈ లోకంలో నీవు బ్రతుకుతున్నావా? దేవుని బిడ్డలారా, ఆ జీవము కలిగిన యేసు ప్రభుని చేరిన అనుభవము నీ జీవితంలో ఉన్నదా? ఒక్కసారి నీవు నేను కూడా ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ జ్ఞానులు ఆ నక్షత్రము దారి చూపనంత వరకు
దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానులు ఎవరిని చేరారంటే మొదట అక్కడ ఉన్నటువంటి ఆ బెత్లెహేముకు రాజుగా ఉన్న, లేదంటే యూదా ప్రాంతమంతటికి కూడా రాజుగా ఉన్న హేరోదు ఇంటికి వెళ్ళి హేరోదు రాజును కలుసుకున్నారు. కానీ వారి జీవితాలకి సరైనటువంటి, దేవుని బిడ్డలారా, అనుకున్న గమ్యము వారు చేరలేకపోయారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎవరిని చేరుతున్నారంటే వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఆ నక్షత్రము చూపించే దారిలో ఎవరిని చేరుతున్నారంటే రక్షకుడైనటువంటి యేసు ప్రభువును చేరుకుంటా ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా విందాం. దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానులు హేరోదు రాజును, బలమైనటువంటి శక్తి కలిగిన మనుషులను సంప్రదించారు. కానీ వారి జీవితాలకి క్షేమాన్ని, సమాధానాన్ని కనుగొనలేకపోయారు. కానీ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎక్కడ ఆనందభరితులయ్యారంటే, ఎక్కడ సంతోషభరితులయ్యారంటే ఎప్పుడైతే యేసు ప్రభువును చేరుకున్నారో నిజంగా అప్పుడంట అత్యానందభరితులై వారంట పశువుల తొట్టెలో పరుండబెట్టిన ఆ బాలుణ్ణి వారంట బంగారు సాంబ్రాణి బోళముల చేత స్తుతించి ఘనపరిచారంట. అత్యానందభరితులయ్యారు. చూడండి, వారికి ఆనందం ఎక్కడ దొరికింది? దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరము కూడా మనుషుల చుట్టూ మనం తిరుగుతా ఉన్నాము, దేవుణ్ణి మనము చేరుకోలేకపోతున్నాము. గమనించండి దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఈ జ్ఞానులైన వారు మనుషుల్ని చేరినంతసేపు, రాజుల్ని ఆశ్రయించినంతసేపు వారి జీవితాలకి ఆనందం లేదు. దేవుని బిడ్డలారా, ఇంకా భయము, ప్రమాదం ఉన్నది. ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? భయము, ప్రమాదము ఎప్పుడు కలుగుతుందంటే దేవుని బిడ్డలారా, ఈ హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ జ్ఞానులతో ఈ హేరోదు రాజు ఏమంటున్నాడంటే, జ్ఞానులైన వారులారా, మీరు రక్షకుడైనటువంటి యేసు ప్రభువును చేరుకుందామని వచ్చారా? యూదులకు ఆయనే రాజు అనుకుని మీరు వచ్చారా? అయితే నేను కూడా ఆయన్ని చేరుకుందాం అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు కూడా వెళ్ళి ఆ రక్షకుడైన యూదులకు రాజు అయిన యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో తెలుసుకుని నాకు ఒక మాట చెప్పండి. నేను కూడా వచ్చి అక్కడ ఆయన్ని నేను కూడా చేరుకుంటానంటున్నాడు. చూడండి, కానీ దేవుని బిడ్డలారా, ఇతని మాట వాస్తవం కాదు. ఇతడు యేసు ప్రభువును చేరుకోవాలనుకోవట్లేదు. ఈ యొక్క హేరోదు రాజు జ్ఞానులతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే కపటంతో మాట్లాడుతున్నాడు. ఆ యేసు ప్రభు జాడ తెలిస్తే, నేనే యూదులకు రాజుగా ఉంటే ఇంకొక రాజు పుడుతున్నాడా, అతన్ని లేకుండా చేయాలి, అతను వెతుకుతున్న వీళ్ళని కూడా లేకుండా చేయాలి అనుకుని దేవుని బిడ్డలారా, ఆ హేరోదు రాజు లోపల మనసులో పెట్టుకుని ఈ జ్ఞానులకు మీరు వెళ్ళండిలే అని చెప్తున్నాడు. చూడండి, మనుషులకు దగ్గరికి చేరితే నీ జీవితము ప్రమాదకరమైన స్థితిలోకి వెళుతుంది. నువ్వు దేవుని దగ్గరికి చేరితే నీ జీవితము క్షేమకరమైనటువంటి స్థితిలోనికి వెళుతుంది. దేవుని బిడ్డలారా, సర్వాధికారి అయినటువంటి దేవుడు మనల్ని ఆయన బలపరిస్తే మనం చేయలేనిదంటూ ఈ లోకములో మనకు ఏది కూడా లేదు. మనుషులకు అసాధ్యమైనది ఉండొచ్చేమో, కానీ మనం సేవించే రక్షకుడైన యేసు ప్రభుకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు అని చెప్పబడినటువంటి దేవుణ్ణి చేరుకోకుండా, దేవుని బిడ్డలారా, మనము లోతైనటువంటి బంధాన్ని కలిగి ఉండకుండా మనందరం ఏం చేస్తున్నామంటే దేవుడు చుట్టూ కాకుండా మనుషుల చుట్టూ తిరుగుతా ఉన్నాము. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఎంత కాలమైతే మనుషుల చుట్టూ తిరుగుతావో నీ జీవితం భయం. నీ జీవితానికి దేవుని బిడ్డలారా అందరికీ భయపడాలి. నువ్వు మనుషుల చుట్టూ తిరిగినంతసేపు దేవుని బిడ్డలారా నీకు శాంతి, సమాధానం ఉండదు. నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ అందరికీ నువ్వు భయపడాల్సిందే. ఎందుకంటే దేవుని బిడ్డలారా, నీవు మనుషులను ఆధారం చేసుకుని, మనుషులను ఆశ్రయించి నువ్వు జీవిస్తా ఉన్నావు.
కానీ దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి ఆధారం చేసుకుంటే నువ్వు ఎవరికి భయపడవలసినటువంటి అవసరం లేదు. హల్లెలూయా. చూడండి, అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఆ గొర్రెల కాపరులు కానీ జ్ఞానులు కానీ అందరూ కూడా యేసయ్యని చేరుకోండి. ఆయన చుట్టూ తిరిగితే నువ్వు ఎవరి చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. నీవు దేవుని బిడ్డలారా ఉద్యోగం కోసమో, చదువు కోసమో, ప్రమోషన్ల కోసమో, దేవుని బిడ్డలారా ఈ లోకంలో దేనికోసమో ఎవరి చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా జీవాధిపతి అయినటువంటి యేసు ప్రభును చేరితే నీ బ్రతుకంతటికి కావలసినటువంటి జీవము ఆ జీవాధిపతి అయినటువంటి యేసు ప్రభులో నుంచి నీ బ్రతుకుకు నువ్వు పొందుకుంటావు. కాబట్టి దేవుని బిడ్డలారా ఇక్కడ కూడిన మనందరము కూడా ఒకవేళ యేసు ప్రభును కాకుండా, దేవుని కాకుండా ఈ లోకంలో ఎక్కడ ఏ విషయంలో మనం మనుషుల్ని ఆశ్రయించుచున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా ఈరోజు చూడండి, ఒక మాట మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. చూడండి, ఇప్పుడు దేవదూత దేవుని బిడ్డలారా పండితులు జ్ఞానులైన వారితో ఏమని మాట్లాడుతుందంటే, ఇంతకు ముందు మీరు రాజు దగ్గరికి వచ్చి ఇప్పుడు రారాజైనటువంటి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. అయితే మళ్ళీ మీరు ఆ యూదుల రాజైన మనిషి దగ్గరికి మీరు వెళ్ళొద్దు అని చెప్తుంది. చదవండి అమ్మా. తరువాత హేరోదునకు వెళ్ళవద్దు అని స్వప్నమందు చూడండి, మరొక మార్గము గుండా మీరు మీ దేశానికి వెళ్ళవలెను అని చెప్పి దేవదూత ద్వారా చెప్పబడింది. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవదూత ఏమని చెప్తుందంటే, మీరు యేసయ్య దగ్గరికి వచ్చేసారు కాబట్టి ఆఫ్టర్ ఆల్ మనిషి దగ్గరికి మీరు ఇంకా వెళ్ళవలసిన అవసరం లేదు. దేవుని బిడ్డలని చెప్తున్నా, ఈరోజు ఇక్కడ ఉన్న మనందరము కూడా ఎన్నో విషయాల్లో నీకు కావలసినటువంటి ఆత్మీయంగా లేదంటే ఆరోగ్యం విషయంలో, దేవుని బిడ్డలారా ఈ లోకంలో మన కుటుంబ విషయంలో మనకు కావలసిన వాటి విషయంలో మనము ఏదో కావాలని, మనుషులను సంతోష పెట్టాలని, మనుషుల మన్నలో పొందుకోవాలని దేవుని బిడ్డలారా ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం. నీ జీవితం అంతా కూడా ఎంత తిరిగినా దేవుని బిడ్డలారా నీ జీవితానికి అది కొదువుగానే ఉంటుంది. నీ జీవితంలో దొరకట్లేదు. చూడండి, జీవాధిపతి అయినటువంటి సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి ఈరోజు ఆశ్రయించడము మనం మానివేశాము. చూడండి దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు ఈ జ్ఞానులకి ఏం చెప్తుందంటే, జ్ఞానులారా మీ జ్ఞానాన్ని కొంచెం తక్కువ చేసుకోండి. గొర్రెల కాపరులు ఉన్నారు కదా, గొర్రెల కాపరులారా మీ జ్ఞానాన్ని కొంచెం ఎక్కువ చేసుకోండి. జ్ఞానంతో మహాజ్ఞానులు మీ జ్ఞానం మీద ఆధారపడక దేవుడి మీద ఆధారపడండి. గొర్రెల కాపరులారా ఇదిగో మీరు ఏమీ తెలియని అంధకారంలో ఉండక కొంచెం దైవజ్ఞానం పెంచుకొని దేవుడి మీద ఆధారపడండి అని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా దేవుడి మీద ఆధారపడేటట్టు చేశాడు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నక్షత్రం ఎక్కడ నిలిచింది తెలుసా? ఎవరి మీద ప్రతి మనిషి ఆధారపడాలో అక్కడికి వచ్చి నిలిచింది. చూడండి, యేసు ప్రభు ఇక్కడ ఉంటే నక్షత్రం అంట తిన్నగా వచ్చి యేసు ప్రభు తిన్నగా వచ్చి నిలబడిందంట. ఇప్పుడు జ్ఞానులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులు కావచ్చు, అందరూ కూడా ఈ నక్షత్రం ఉన్న యేసయ్య దగ్గరికి చేరారంట. చూడండి, చాలా మంది ఏమనుకుంటారంటే, నా జాతకం బాగోలేదు, ఏ నక్షత్రం నీది అంటారు. నా జాతకం బాగోలేదు, నీదే నక్షత్రం అంటే, దేవుని బిడ్డలారా నీ జాతకం అంతా ఎక్కడుందంటే యేసయ్యలో ఉంది. నక్షత్రం ఏం చూపిస్తుందంటే యేసయ్యను చూపిస్తా ఉంది. హల్లెలూయా. ఈరోజు మానవ జాతకాలు, మానవుని యొక్క మనుగడ ఎక్కడ ఉన్నదంటే ఆ నక్షత్రంలో లేదు. ఇప్పుడు ఆ నక్షత్రమే ఇదిగో మన మనుగడ, మన జాతకం అంతా కూడా ఈ రక్షకుడిలో ఉన్నది. కాబట్టి ఈ రక్షకుడిని చేరండి అని చెప్తా ఉంది.
అయితే దేవుని బిడ్డలారా, మనమేమో ఈ రక్షకుడిని కాకుండా జాతకాలు చూసుకుంటున్నాం, మంచి రోజులు చూసుకుంటున్నాం, ఎన్నెన్నో చూసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, అంత జాతకం అంతా ఎక్కడుందంటే ఆ నక్షత్రమే ఈ గొప్ప రక్షకులను చూపిస్తా ఉంది. జాతకం అంతా యేసు ప్రభులో ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు నేను కూడా ఏ మనిషి చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. గమనించండి, ఆత్మలో శక్తి లేకపోతే, ఆత్మలో దేవుడు లేకపోతే, నీతో దేవుడు లేకపోతే, నువ్వు మనుషుల చుట్టూ తిరిగి నానాయాతన పడి ప్రతి చోట భయపడుతూ దేవుని బిడ్డలారా, కావలసిన దాని కొరకు ఒంగొంగి దండాలు పెట్టే పరిస్థితులు నీకు దాపరిస్తాయి. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు దావీదు. అయితే దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, దావీదు గారు మొదట గొర్రెల కాపరిగా ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఇశ్రాయేలీలకు చాలా గొప్ప రాజుగా ఆయన మార్చబడ్డాడు. అయితే ఒక మాట చెప్తున్నాను, ఈ దావీదు గారు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి రాజుగా ప్రమోషన్ రావడానికి ఏం చేశాడు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ మనిషితోనైనా మాట్లాడా? ఏ మనిషితోనైనా స్నేహం ఉందా? దేవుడి బిడ్డలారా, గమనించండి, ఆ ఆ దావీదుకి కనీసం వారి ఇంటి వారి యొక్క సహకారమైన ఉందా? చూడండి, ఒక మాటలో చెప్పాలంటే, దావీదుకు గొర్రెల కాపరి నుండి ఒక రాజుగా తన జీవితాన్ని లేవనెత్తబడడానికి, హెచ్చించబడడానికి, ప్రమోషన్ పొందుకోవడానికి ఏ మనిషి సాయము లేదు. జీవం కలిగినటువంటి దేవుడు ఒక్కడే అతనితో ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరము కూడా దేవుడి మీద ఎంత గొప్పగా దావీదు గారి వలెనో, భక్తుల వలెనో ఆధారపడలేకపోతున్నాం. చూడండి, నీకు దేవుడి మీద నమ్మకము కుదుర్చుకోవడము అంత ఈజీ కాదు. క్రైస్తవ జీవితం బ్రతకడము అంత తేలిక కాదు. దేవుని బిడ్డలారా, గమనించండి, మనుషుల మీద, కనబడే మనుషుల మీద ఆధారపడడం ఈజీ. వెళ్ళి అయ్యా కొంచెం సాయం చేయండి అయ్యా, కొంచెం అది చేయండి అయ్యా అని అడగడం ఈజీ. కానీ జీవం కలిగిన దేవుని మీద ఆధారపడాలంటే నీ హృదయములో దేవాతి దేవుణ్ణి చేరిన అనుభవం నీకు ఉండాలి. దేవుడు నీ దగ్గరికి ఉండాలి. అప్పుడే నువ్వు దేవుడి మీద ఆధారపడగలవు. చూడండి, ఈనాడు అనేక మంది నీ హృదయంలో ఉన్నటువంటి నీ చదువో, ఉద్యోగమో, దేవుని బిడ్డల ఈ లోకంలో కుటుంబమో, ఆరోగ్యమో, నీ ప్రమోషనో, ఏదో ఒకటి నీ హృదయంలో ఉన్నది. అది నీవు ఎందుకు దేవుని దగ్గర చెప్పుకోకుండా మనుషుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ దావీదు ఎవరిని సంప్రదించాడు? ఎవరు ప్రమోషన్ ఇచ్చారు? ఎవరు రికమెండేషన్ ఇచ్చారు? ఎవరు రిఫరెన్స్ ఇచ్చారు? దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి మనందరము ఒక్కసారి లోతుగా ఆలోచన చేయాలి. అందుకే ఇక్కడున్న మనందరము కూడా దావీదులాగా ప్రార్థన చేయలేకపోతున్నాం. చూడండి, దావీదంట రాజు కాకముందు 3 సార్లు ప్రార్థన చేస్తే రోజుకి రాజు అయిన తర్వాత 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన దేవుడి చుట్టూ తిరిగితే లోకం ఆయన చుట్టూ తిరుగుతుంది. మై బ్రదర్స్ అండ్ సిస్టర్, ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, నువ్వు దేవుని చుట్టూ తిరిగినంత కాలం లోకం నీ చుట్టూ తిరుగుతుంది. నువ్వు దేవుని చుట్టూ కాకుండా లోకం చుట్టూ నువ్వు తిరిగావా, దేవుని బిడ్డలారా, నీ జీవితము ఇంకా తిరుగుతమే. శాంతి, సమాధానం ఎక్కడా కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ కూడిన మనందరము కూడా దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు దావీదులాగా ప్రార్థన చేయలేకపోతున్నాం, నమ్మలేకపోతున్నాం. మనుషుల్ని నమ్మినంతగా దేవుని నమ్మలేకపోతున్నాం. హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో దేవుని బిడ్డలారా ప్రశ్న వేసుకోండి.
మీరు దేవుని నమ్మగలుగుతున్నారా? మనుషులు నమ్మగలుగుతున్నారా? నా దగ్గరికి రండి, నేను విశ్రాంతినిస్తానని చెప్పాడు. నా దగ్గర అసాధ్యమైనది లేదు, నేను మీకు సమస్తము సాధ్యపరుస్తానన్నాడు. నేను మిమ్మల్ని బలపరిస్తే మీరు ఏదైనా చేయగలుగుతారన్నారు. ఈ మాటలను మీ దేవుని దగ్గర ప్రార్థన చేస్తానమ్మా. రండి మీకు రేషన్ ఇస్తానంటే, రండి మీకు జాతకం చెప్తానంటే, రండి మీకు అది ఇస్తానంటే పరిగెడుతున్నామా? ఎక్కడికి పరిగెట్టడానికి మన హృదయము ఉరకలేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డ అరౌండింగ్ ద పీపుల్, రన్నింగ్ అరౌండ్ ద పీపుల్. నీవు ప్రతి మనిషి వెనకాల పరిగెడుతున్నావు. దేవుని బిడ్డలారా, నో నీడ్. జీవం కలిగిన క్రైస్తవుడు దేవుని చుట్టూ తిరగాలంతే. ఏ పరిస్థితి అయినా, భర్తతో విషయమైనా, లేదంటే కుటుంబ విషయమైనా, ఆరోగ్యం విషయమైనా, ఆఫీసు విషయమైనా, ఏదైనా దేవుడితో మాట్లాడుకో. ఎందుకంటే ఆయన అన్నిటికీ చాలిన దేవుడు. హల్లెలూయా. ఎవరయ్యా ప్రతిదానికి కంగారు పడిపోయి, తొందరపడిపోయి, దేవుని బిడ్డలారా ఎక్కడ చూసినా ఒంగొంగి దండాలు పెట్టేది ఎవరు అంటే దేవుడి దగ్గరికి చేరలోనోలే. ఒంగొంగి దండాలు పెట్టి వాళ్ళ దగ్గర ఒకరు, వీళ్ళ దగ్గర ఒకరు వెళ్ళి అవసరం లేదు. నేను చెప్తున్నా దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడితో ఉన్న ప్రతి మనిషి. నేను హైదరాబాద్కు వచ్చినటువంటి మొదటి దినాలలో ₹1 కూడా నా దగ్గర లేదు. ₹1 ఉంటే నేనేమనుకునేవాడినంటే, చెప్తున్నా, వేరుశనగ చిన్నవి ఉంటాయి కదా, అవి వేరుశనగ ఉండల కింద ఉంటాయి కదా, అది కొనుక్కొని తిందామని అనిపించేది చాలా మనసులో. ₹1 లేకుండా హైదరాబాదులో నేను జీవితాన్ని ప్రారంభించాను. దేవుని బిడ్డలారా, నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నానే కానీ నిజంగా దేవుణ్ణి చేరుకోలేదు. జస్ట్ ఐఎమ్ కమింగ్ టు ద చర్చ్ అండ్ గోయింగ్, కానీ నిజంగా దేవుని చేరుకోలేదు. ఒకరోజు ఒక సహోదరుడితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒక దైవజనుడితో ఆయన అన్నాడు, బ్రదర్, నేను నిన్ను చూస్తున్నట్టుగానే దేవుడు చూస్తున్నప్పుడు కూడా నా కంటికి నువ్వు ఎలా కనపడుతున్నావో దేవుడి కంటికి కూడా అలాగే కనపడుతున్నావా? నా దృష్టికి నువ్వు దేవుడికి చాలా దగ్గరగా ఉన్నట్టు కనపడుతుంది. దేవుడి దృష్టికి కూడా నువ్వు దేవునికి దగ్గరగానే ఉన్నావా అంటే, ఆ మాట అనగానే ఇక హృదయంలో ప్రశ్న బయలుదేరింది. నా హృదయం ఏం చెప్తుందంటే, పైకి మాత్రము ఏదో దేవుడికి చాలా దగ్గర ఉన్నట్టే, ఏమీ లేదు అక్కడ, అడవిడి. దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు నా హృదయంలో ప్రశ్న బయలుదేరి, మీరు నమ్మండి, నేను హాస్టల్లో నేను ఏడుస్తూ ఉంటే నా బైబిల్ తడిచిపోతూ, నేను ఏడుస్తూ ఉంటే నిజంగా దావీదు గారు అన్నట్టు నేను పండుకున్న ఆ పరుపు కూడా తడిచిపోతూ ఉండేది. ఏడుపు ప్రభువా, అవును తండ్రి, నేను నిజానికి నీకు దగ్గరగా లేనయ్యా అని చెప్పి దేవుని బిడ్డలు ఎంతో ఏడ్చాను. దేవుని బిడ్డలారా, నేను ఏడ్చిన కొన్ని దినాలకి దేవుడు నా జీవితాన్ని బాగుపరచడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ఒక ఉద్యోగము, నేను ఒక్క చిన్న వేరుశనగతో కూడిన వండ తిందాం అనుకున్నా. మీరు నమ్మండి, నేను ఉద్యోగం చేస్తున్న టైంలో హైదరాబాదులో నేను వెళ్ళలేని 5 స్టార్ హోటల్ లేదు. నేను వెళ్ళలేని 5 స్టార్ హోటల్ లేదు. మీరు ఏ పేరు అని చెప్పండి, ఆ పేరు ఆల్రెడీ నేను వెళ్ళి ఉంటాను అక్కడికి. తాజ్ బంజారా, తాజ్ కృష్ణ. దేవుని బిడ్డలారా, మనకి ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా నేను వెళ్ళాను. దేవుడు నా జీవితాన్ని బాగుపరచడం మొదలుపెట్టాడు. ఇంకప్పటి నుండి దేవుని బిడ్డలారా ఆయన వెంటే. దేవుని బిడ్డలారా ఈ రోజుకి కూడా ఆయన వెంటే. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి మనందరము కూడా ఇంకా దేవుని చేరుకోలేదేమో. ఆయన వెంట తిరగకుండా మనం ఏదో అవకాశాల వెంట తిరుగుతున్నామేమో, అవకాశాలు నీకు దూరం అయిపోతున్నాయేమో. దేవుని బిడ్డలారా ఏదో కావాలని మనుషుల వెంట తిరుగుతున్నావేమో. ప్రతీది కూడా ప్రేమ కదువైపోతుంది. చూడండి దేవుని బిడ్డలారా, ఎప్పటికీ నీవు ఎంత కష్టపడినా నీ కుటుంబంలో విలువ నీకు లేదేమో. దేవుని బిడ్డలారా, ఎంత ప్రయాసపడుతున్నా నీ బిడ్డలు నిన్ను చూడట్లేదేమో. వృద్ధాప్యంలో కూడా నీకు చాలా బాధలే మిగిలాయేమో.
ఎందుకో తెలుసా దేవుని బిడ్డలారా, ఇంకా నీవు నేను కూడా దేవుని చేరుకోకుండా ఇదిగో బిడ్డల్ని సంతోష పెట్టాలని, కుటుంబాన్ని సంతోష పెట్టాలని మనుషుల చుట్టూ తిరుగుతూ 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 ఈ రోజు నీ జీవితానికి ఏం మిగిలింది అంటే ఈనాటికి కూడా అదే భయము, అదే దుఃఖము. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు నేను కూడా ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే ఆయన చుట్టూ తిరగాలి. కాబట్టి చూడండి, ఈ యొక్క దావీదు రాజు కాకముందు 3 సార్లు, రాజు అయిన తర్వాత రోజుకి 7 సార్లు ఆయన ప్రార్థించడానికి కారణం ఏంటంటే ఆయన మనుషుల కంటే దేవుణ్ణి ఎక్కువ నమ్ముతున్నాడు. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ జీవితంలో నేను చెప్తున్నాను, నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండకు దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. హల్లెలూయా. ఎక్కలేవు నువ్వు అంత ఎత్తైన స్థానానికి, అన్ని విషయాల్లో కూడా దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. ఎప్పుడో తెలుసా? మనుషుల దగ్గర, మనుషుల చుట్టూ తిరుగుతున్నప్పుడు కాదు. అందుకే ఆయన ఏమంటాడంటే సహాయం నాకు ఆకాశం నుండి కాదు, ఎక్కడి నుంచి? కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సాయం ఎక్కడి నుంచి వచ్చును? ఏ కొండ దగ్గర నుంచి రాదు సాయము. ఆయన ఏమంటున్నాడు? భూమి ఆకాశాలు కలగజేసిన దేవుని వలన మాత్రమే సాయం కలుగుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నా దేవుని వాక్యానుసారంగా ఈరోజు నీ జాతకము, నీ జీవితం అంతా కూడా దేవుని చేతుల్లో ఉంది. ఏ మనిషి నీ జీవితాన్ని బాగు చేయలేడు. ఏ నక్షత్రము దేవుని బిడ్డ, ఏ ముహూర్తము, ఏ మంచి రోజు నీ బిడ్డల జీవితాన్ని బాగుపరచలేదు. కేవలము నీ జీవితాన్ని, నీ బిడ్డల జీవితాన్ని బాగుపరిచేది కేవలము జీవాధిపతి అయినటువంటి దేవుడు మాత్రమే. కాబట్టి ఇక్కడ కూడిన అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఎవరు చుట్టూ తిరుగుతున్నావు, ఎవరిని ఆశ్రయించుచున్నావు. చూడండి 146వ అధ్యాయము కీర్తన గ్రంథము 3 నుంచి కొన్ని మాటలు చూడండి. దేవుడు ఏమంటాడో చూడండి, అద్భుతమైన మాటలు. ఏమంటాడు చూడండి, క్లియర్గా దేవుడు చెప్పేస్తున్నాడు. దేవుని పిల్లలరా, రాజుల చేతనైనా నరుడు ఎవడైనా వారి ద్వారా రక్షణ కలగదు, వారిని నమ్ముకోవద్దు. ఏంటా? వారి ప్రాణం వెళ్ళిపోతుంది, వారు మంటి పాలైపోతారు. ఏందమ్మా? వారి సంకల్పాలు అవి అప్పుడే నశించిపోతాయి. కానీ 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 ఏమంటున్నాడంటే ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడంట. చదవనా? చూడండి, ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయనే. ఆయన ఎన్నడును మాట తప్పని వాడు. బాధపరచబడే వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వానికి ఆహారము దయచేయును. యెహోవా బాధింపబడిన వారికి విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవ చేయవాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించును. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము అర్థమవుతుందండి మన దేవుడు ఎంత గొప్పవాడు. నువ్వు నమ్ముకున్న దేవుని శక్తి ఎంతటిది, నువ్వు ఏ విధంగా దేవుని ఆశ్రయిస్తున్నావు. ఈరోజు దేవుడిని ఆశ్రయించలేక ప్రార్థన చేయడము టైం వేస్ట్ అనుకునో, ప్రార్థన చేయడానికి ఇష్టం లేకనో ఎవరితోనో ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటాం. ఏంటండి? దైవ తలంపులు, దైవికమైన ప్రార్థన దేవుని దగ్గర గడపడం కంటే కూడా ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా, నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే నీకు ప్రాముఖ్యంగా నీలో కనబడే ఒక గుణలక్షణం ఏంటంటే నువ్వు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన గదిలో ఉంటావు. ఎల్లప్పుడూ నీ హృదయం ప్రార్థన నటించడం కాదండి దేవుని బిడ్డలారా. ప్రార్థించేవారు గుంపులో కూర్చొని ప్రార్థన చేసినట్టు ఇది కాదు. నీ హృదయము లోపల ప్రభు పైన దిగ్నాశతో నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు నీ బ్రతుకు ఎంత గొప్ప దేవుని పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నాం. ఎంత గొప్ప దేవుని మన దగ్గరే పెట్టుకున్నాం దేవుని బిడ్డలారా. కానీ ఇప్పుడు ఈ గొప్ప దావీదు గారు మనకు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యాలారా, నేను మేకలు మేపేవాడిని, గొర్రెలు మేపేవాడిని, ఈరోజు
ఇశ్రాయేలీయుల దేశానికి, కొన్ని లక్షల మంది దేశానికి నేను రాజుగా ఎన్నిక చేయబడడానికి మనుషుల రికమెండేషన్ లేదు. ఏ మనిషి నాకు సాయం చేయలేదు. జీవం కలిగిన దేవుడి అడుగడుగులో ఆయన తీసుకొచ్చాడు. ఆయనే మాట్లాడేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, సమూయేలుతో ఇదిగో దావీదనే ఒక్కని నేను కనుగొన్నాను అన్నాడు. ఆ సమూయేలుని ఎక్కడికి తీసుకొచ్చాడంటే దావీదు ఇంటికి తీసుకొచ్చేశాడు. దేవుడే. ఈ దావీదు ఇంటికి వచ్చిన తర్వాత దావీదు గారి ఇంటికి లేడు. ఈయన గొర్రెలు మేపుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కానీ ఆ ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుతూ ఉన్నాడు సమూయేలు ప్రవక్త. ఇదిగో నీ ఇంటిలో ఎవడో దేవునికి నచ్చినోడు ఉన్నాడంట, నాకు కావాలి అని అంటే, ఇదిగో మా పెద్దోడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు, ఏడోవాడు, ఎనిమిదోవాడు, వీళ్ళెవ్వరు కాదయ్యా, ఇంకా ఎవరన్నా ఉన్నారంటే, చూడండి దేవుని బిడ్డలారా, ఒక్కడు ఉన్నాడయ్యా కడసారి వాడు మేకలు మేపుకుంటాడు, వాడి జ్ఞానం లేనోడు, వాడు మనుషుల మధ్య కూడా ఉండడు, వాడికి స్నేహం తెలియదు వాడికి, కానీ ఎల్లప్పుడూ కూడా దేవునితో ఉండే మనిషి. చూడండి దేవుని బిడ్డలారా, ఆ దావీదును ఏ స్నేహము తెలియకపోనా దావీదు ఇంటికి ఎవరు వచ్చారంటే దావీదును రాజుగా చేసే మనిషిని దేవుడు పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు జీవం కలిగిన దేవునిని నువ్వు నమ్మగలిగి ఈ విధంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు వెతుకుతున్నది నీ దగ్గరకు వస్తుంది. దేవుడు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు ఆశపడకుండానే దేవాతి దేవుడు నీ కొరకు అనేకమైన వాటిని సిద్ధపరిచి నీకు ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకయ్యా మనుషులు వెంట తిరుగుతున్నావు? ప్రార్థన, భక్తి, విశ్వాసాలు లేకుండా మనుషులు నమ్ముకుని మనుషులు సంతోషపెట్టాలని. చూడండి, ప్రమోషన్ గురించి సార్ 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 అవసరం లేదు. దేవుని బిడ్డలారా, వాళ్ళు మనకేదో ఆధార్ కార్డు చేస్తారని సార్ 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 అవసరం లేదు. ఏదో రేషన్ ఇస్తారని సార్ సార్ వద్దు. ప్రమోషన్ల గురించి ఎవరి చేతులు పట్టుకోవసరం లేదు, ఎవరి చుట్టూ తిరగవసరం లేదు. నీవు నిజంగా యేసయ్యతో ఉంటే నీ దగ్గరికి నీ ప్రమోషన్స్, నీకు కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు మనుషులను ఆశ్రయించొద్దు, దేవుణ్ణి ఆశ్రయించు. ఎందుకో తెలుసా? ఉదాహరణకి ఒక తండ్రి ఉన్నాడు, తన కొడుకులు కూతుర్లు ఉన్నారు. వాళ్ళని అమ్మో రేపొద్దున్న నన్ను వేళ చూస్తారులే అనుకుని వారి మీద పెట్టుకుంటాం. తీరా చూస్తే దేవుని బిడ్డలారా, వాళ్ళు చూస్తారో చూడరో తెలియదు. అసలు తల్లిదండ్రులు బతికేదాకా వాళ్ళ బతుకుంటారో కూడా తెలియదు. అమ్మ నాన్న ఆధారం అనుకుంటాం. కొద్ది కాలం వాళ్ళు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఆధారం ఎవరు? నాసిక రంధ్రములో ఊపిరి ఉన్న ఏ మనుషుని యందు కూడా నువ్వు లక్ష్య పెట్టుకోవద్దు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఎప్పుడు ఊపిరి వెళ్ళిపోతుందో తెలియదు. ఆ చెట్టును పట్టుకుంటే చెట్టు ఇరిగిపోతే ఆధారం కోల్పోతాం. ఇప్పుడు విరిగిపోని ఆధారం, ఎప్పటికీ నిలిచి ఉంటే ఆధారం ఎవరంటే నజరేయుడని యేసు ప్రభు. హల్లెలూయా. రక్షకుడు జీవాహారమై ఉన్నటువంటి యేసు ప్రభు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు మనుషుని నమ్ముకుంటున్నావేమో జాగ్రత్త. ఈరోజే ప్రభు వైపు తిరగాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి, ఒక కుటుంబం చూపిస్తాను మీకు. ఆ కుటుంబం ఏం చేసిందో ఇప్పుడు మనం ఏం చేయాలో ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయము 2 వచనాలు చూడండి. 2 వచనం. వారు యూదా బెత్లెహేము వారు. చాలండి. వీళ్ళు ఎక్కడున్నారో తెలుసా? యేసు ప్రభువు ఎక్కడ పుట్టాడో అదే బెత్లెహేముకి అందరూ ప్రయాణమై బయలుదేరినట్టుగా దేవుని బిడ్డలారా చూడండి, జ్ఞానులు వాళ్ళ ఊర్లు విడిచిపెట్టి బెత్లెహేము ప్రయాణమై వచ్చారు. గొర్రెల కాపరులు వచ్చి బెత్లెహేము వచ్చారు. కానీ ఇక్కడ ఒక కుటుంబం ఉంది, వాళ్ళ సొంతూరే బెత్లెహేము అంట. వీళ్ళ బెత్లెహేము విడిచి వెళ్ళి మోయాబు అనే ప్రాంతంలో అక్కడ కాపరం ఉంటున్నారంట. ఎందుకో తెలుసా దేవుని బిడ్డలారా? వాళ్ళకి ఏదో కావాలనిపించింది.
ఏదో కరువు తీరాలనిపించింది, ఏదో సంపాదించుకోవాలనిపించింది. ఈ బెత్లెహేమును, వాళ్ళున్న ఆ బెత్లెహేమును, దేవుడు ఎన్నుకున్న ఆ బెత్లెహేమును, జీవాధిపతి ఎక్కడైతే ఉన్నాడో ఆ బెత్లెహేమును విడిచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మానవ మానవ సహవాసం కొరకు, మనుషుల దగ్గర దొరికే లాభం కొరకు, వ్యాపారాల కోసము, వర్తకాల కోసము ప్రయాణం వెళుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకసారి చూడండి, అందరూ బెత్లెహేముకు రావాలి, యేసు ప్రభువును చేరుకోవాలంటే వీరు దీవింపబడినటువంటి బెత్లెహేమును విడిచి వెళ్ళిపోతున్నారు. ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలారా దేవుని దగ్గరికి వచ్చి కూడా విశ్వాసం లేక మళ్ళీ ఏం చేస్తున్నారంటే లోకానుసారమైన పద్ధతిలో డెవలప్ అయిపోతాం. లోకానుసారమైన పద్ధతుల్లో మనం ఏదన్నా సంపాదించుకుందాం అనుకుని దైవానికి దూరంగా బతుకుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీవు ఒకవేళ ఆ కుటుంబం పేరు దేవుని బిడ్డలు ఎవరంటే, ఆ కుటుంబం స్త్రీ పేరు ఏంటంటే నయోమి. హల్లెలూయా. ఈ నయోమి తన భర్త అయినటువంటి ఎలీమెలకు తనకిద్దరు కుమారులు తీసుకున్నంట. దేవుని బిడ్డలారా, ఈ దీవింపబడిన బెత్లెహేములో నుంచి ఆ లోకమని దేవుని బిడ్డలారా ఆ ఆ బబులు ఆ మోయాబు అనే ఆ దేశంలోనికి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారంట. చూడండి, కొన్ని దినాలకి ఏమైందో తెలుసా? ఆ కుటుంబ యజమాని నయోమి భర్త చనిపోయాడు. ఆ కొద్ది దినాలకి తనకి ఇద్దరు కొడుకులకి పెళ్ళయింది, యవ్వన కాలంలో ఉన్నారు, ఇద్దరు కూడా చక్కని కోడళ్ళు ఉన్నారు. అయితే ఆ ఇద్దరి కుమారులు కూడా ఒకడు కొద్ది కాలానికి చనిపోయాడంట, మళ్ళీ కొద్ది కాలానికి మళ్ళీ ఒకడు చనిపోయాడంట. ఇంట్లో మగదిక్కు లేకుండా అందరూ కూడా చనిపోవడం జరిగింది. చూడండి, దేవుణ్ణి ఆశ్రయించకుండా వీళ్ళు లోకం చుట్టూ తిరుగుతుంటే వీళ్ళకి ఆశ్రయమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు కోల్పోయారు. ఇప్పుడు అంటుంది ఆమె, నేను మళ్ళీ బెత్లెహేము వెళ్ళిపోవాలి. ఈ స్నేహం నాకు మంచిది కాదు, ఈ లోక స్నేహం నాకు మంచిది కాదు, ఈ లోక పద్ధతుల్లో నేను బాగుపడలేను, నాకు అర్థమైపోయింది. ఈ విధానం కాదు, నేను ప్రభుని ఆశ్రయించాలి, నా ఆత్మీయులతో నేను కలిసి ప్రార్థించాలి, నా ఆత్మీయతను మళ్ళీ నేను కట్టుకోవాలి, నేను మళ్ళీ నా దేవునికి దగ్గరగా చేరాలి అనుకున్నంట. ఆమె మళ్ళీ ఆ దేశం నుంచి ప్రయాణమై ఈ దేశానికి వచ్చిందంట. దేవుని బిడ్డలారా చూడండి, ఎక్కడికి వచ్చిందంటే బెత్లెహేము అనే ప్రాంతానికి వచ్చిందంట. అక్కడికి రాగానే అందరూ కూడా, అమ్మ నయోమి ఇప్పుడు వచ్చా బాగున్నావా, ఇప్పుడు వచ్చా బాగున్నావా అని అందరూ కూడా అడుగుతున్నారంట. అమ్మ, మీరు నన్ను నయోమి అని పిలుస్తుంటే నాకు సిగ్గు అనిపిస్తుందమ్మా. ఎందుకంటే నయోమ్ అంటే మధురమైనది, తీపికరమైనది అని అర్థం. నా జీవితంలో మధురం లేదమ్మా, నా జీవితంలో తీపు లేదు. ఇప్పుడు నన్ను మీరు మధురమైంది అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి. నేను నా జీవితం చేదైపోయింది అని మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా చూడండి, ఈమె జీవితం ఎందుకు చేదుగా మారింది, ఎందుకు తలదించుకుంది, ఎందుకు భయంతో ఉంది, ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉంది, ఎందుకు దిక్కు తోచని స్థితిలో ఉంది అంటే, దేవుని బిడ్డలారా ఈమె దేవుని చుట్టూ తిరగడాన్ని కాకుండా లోకం చుట్టూ తిరగడాన్ని ఆమె ఎంచుకుంది. దేవుని బిడ్డలారా నేను చెప్తున్నా, ఇక్కడ కూడిన ఎవరివైనా నువ్వేం చేస్తున్నావో, ఏ ఉద్యోగం చేస్తున్నావో, నీ కులం ఏంటో, దేవుని బిడ్డ నువ్వు ఏ ఊర్లో ఉన్నావో అది మ్యాటర్ కాదు. కానీ దేవుని బిడ్డలారా ఈరోజు నీవు ఎక్కడున్నప్పటికీ కూడా ఆ దేవునితో నీకు ప్రతిరోజు దావీదులాగా 7 మార్లు ప్రార్థన చేసి దేవుడి మీద నమ్మకం ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచించండి. దేవుని ఇంకా నువ్వు చేరుకున్నావా లేదా? నేను చెప్తున్నా దేవుని బిడ్డలారా, మరొక్కసారి చెప్తున్నా ఏంటంటే, నువ్వు మందిరానికి వస్తే దేవుని చేరుకున్నట్టు కాదు. నువ్వు పాటలు పాడితే, ప్రార్థన చేస్తే, వాక్యం చదివితే ఏది కాదు. నీ హృదయము జీవం కలిగినటువంటి ఆ దేవుని చేత మారు మనసులోకి వచ్చిందా లేదా, అప్పటిదాకా నీవు జీవాన్ని కనుగొనలేవు. హల్లెలూయా. ఆ జీవాధిపతి ద్వారా దొరికే ఆ సహాయము చూడండి, చెప్పాను కదా, ఆయన సర్వాధికారి, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన
నిన్ను బలపరిస్తే నీ వల్ల కానిదంటూ ఏమీ లేదు. అంత గొప్ప దేవుడు. ఆ దేవుని ద్వారా నీకు కావలసిన సహాయము నువ్వు పొందుకోవాలి అంటే గనుక ఆషామాషిగా వచ్చి కూర్చుంటే నీకు దొరకదు దేవుని బిడ్డ. ఐమ్ టెల్లింగ్ యూ విత్ లాట్ ఆఫ్ బర్డెన్. భారంతో చెప్తున్న విషయం ఏంటంటే, ఇంకా నువ్వు నిజంగా నీ హృదయములో దేవుణ్ణి నువ్వు చేరుకున్నావా? నీ హృదయములో రక్షణ ఉందా? నీ హృదయములో దేవుని పైన ఆశ పెట్టుకుని ప్రతిరోజు కూడా దేవుడు 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 అంటూ ప్రార్థిస్తున్నావా? జపం చేయడం కాదు, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మనము మాట్లాడమంటే అందరి దగ్గర దేవుడి గురించి మాట్లాడతాం, కానీ దేవుడితోనే మాట్లాడం మనం. అది మ్యాటర్. మాట్లాడమంటే అందరి దగ్గర మా దేవుడు అంత గొప్ప అంత గొప్ప, కానీ ఆ గొప్పతనం మీద నీలో కనబడితే ఫస్ట్ బాగుండేది. దేవుని బిడ్డలారా, నీలో జీవం కలిగిన దేవుడి పైన నమ్మిక ఉందంటే, నువ్వు దేవుని ఆశ్రయించుతున్నావంటే ఫస్ట్ అండ్ లాస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్. ఆయనతో ఎల్లప్పుడూ మాట్లాడదు. ఎందుకంటే నీ ప్రార్థన ద్వారానే ప్రభు కార్యం జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇది నువ్వు నేను కూడా చేయాలి. దేవుని బిడ్డలారా చూడండి, ఇప్పుడు 2 కుటుంబాలని నేను చూపించాను మీకు. ఒకటి, దావీదు తాను ప్రమోషన్ పొందుకోవడానికి ఎవరి కాళ్ళు పట్టుకోలేదు. గమనించండి. ఇక్కడ నయోమి కుటుంబము దేవుని బిడ్డలారా నష్టపోవడానికి మనుషులు దేవుని కాళ్ళు పట్టుకోలేదు, మనుషులు కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళింది. హల్లెలూయా. నువ్వు దేవుని కాళ్ళు పట్టుకుంటే నువ్వు నష్టపోవు, నువ్వు పైకి ఎదుగుతావు. మనుషుల కాళ్ళు పట్టుకుంటే నువ్వు నష్టపోతావు. చూడండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ నయోమి మళ్ళీ బెత్లెహేం వచ్చిందో అప్పుడు మళ్ళీ దేవుడు దారి చూపిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అమ్మా నయోమి, నీ సమీప బంధువు ఒకడున్నాడు, ఆయన పేరు బోయాజు. ఆ బోయాజు బహు ఆస్తి ఐశ్వర్యము కలిగిన వాడు, మంచి గుణము కలిగిన మంచి మనసు కలిగిన వ్యక్తి. ఆ నీ బంధువు దగ్గరికి నువ్వు వెళ్ళి నీ యొక్క పరిస్థితిని చెప్పు. నీవు ఆ కుటుంబంతో ఆ బోయాజుతో బంధుత్వం కలుపుకో అని మాట్లాడినప్పుడు ఈ నయోమి తన కోడలు దేవుని బిడ్డలారా ఆ బోయాజు దేవుని బిడ్డలారా ఆ బంధువు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా ఆ బంధువు అయినటువంటి బోయాజ్ అంట వారిని ఆదరించాడంట. వారు తినడానికి ఇబ్బంది పడుతున్న వారి పరిస్థితుల్ని ఏం చేశాడంటే ఆ బోయాజు రాజు వారిని ఘనపరిచి వారికి సమృద్ధి కలిగినట్టుగా ఆ బోయాజు రాజు ఆ నయోమి కుటుంబాన్ని ఆదరించాడు. దేవుని బిడ్డలారా, నీవు లోకములో ఈ నయోమిలాగా ఎంతకాలం తిరిగినా నీకు దారి దొరకదు. మనుషుల చుట్టూ ఎంత కాలం దొరికినా నీకు దారి కనబడదు. మళ్ళీ యేసయ్య దగ్గరికి వస్తే యు విల్ ఫైండ్ ఏ గ్రేట్ వే దట్ వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యువర్ లైఫ్. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని ఆయన సిద్ధపరిచిన మార్గాన్ని నువ్వు కనుగొంటావు. దేవుని బిడ్డలారా చూడండి, ఇప్పుడు యేసయ్య దగ్గరికి గొల్లలు లేదంటే కాపరులు అదేవిధంగా జ్ఞానులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో మీరు ఎంతకు ముందు మనుషులను ఆశ్రయించారు, ఆ రాజును ఆశ్రయించారు కదా, ఆ దారిని మళ్ళీ వెళ్ళొద్దు, నేను చెప్పే దారిలో మీరు వెళ్ళండి అన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు నీతో ఉంటే నీకు ఏది ప్రమాదమో నీకు ఏది మంచిది కాదో ఎక్కడ నష్టపోకుండా ఉంటావో ఆ దారిలో నిన్ను నడిపించేస్తాడు ఆయన. లేకపోతే నీవు నేను కూడా మనుషులు నమ్ముకొని మోసపోతాం, మనుషులు నమ్ముకుని నష్టపోతాం. చూడండి దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానులంట మళ్ళీ గనుక దేవదూత ద్వారా కనబడి మీరు మళ్ళీ మనిషి దగ్గరికి వెళ్ళొద్దు, ఆ రాజు దగ్గరికి వెళ్ళొద్దు, నేను చూపించే దారిలో వెళ్ళండి అని చెప్పకపోతే వీళ్ళు వెళ్ళి 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 ఎక్కడ పడేవారంటే భయంకరమైన నరహంతకుడైన దేవుని బిడ్డలారా ఆ హేరోదు చేతుల్లో పడేవాడు. అతడు ఏం చేశాడో తెలుసా, ముందు ఈ జ్ఞానులతో మాట్లాడేటప్పుడు ఆ జ్ఞానులు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మంచిగానే మాట్లాడాడు. ఏమని, మీరు
ఆ యూదులకు రాజు అయిన యేసయ్య దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేసి రండి, అప్పుడు నేను వస్తాను అక్కడికి అన్నాడు. కానీ ఈ జ్ఞానులు దేవుడి చేత అక్కడికి వెళ్ళొద్దని చెప్పి మీరు వేరే మార్గంలో వెళ్ళిపోండి అని చెప్పిన తర్వాత ఇంకా ఆ రాజుకి అర్థమైపోయింది, ఈ జ్ఞానులు నన్ను మోసం చేశారు అనుకున్నాడేమో. దేవుని బిడ్డలారా, ఆ రాజు అంట కోపం తెచ్చుకుని, ఇదిగో యూదులకు రాజుగా నేనుంటే నా స్థానంలో ఇంకొకడు పుట్టడం ఏంటి, ఆ పుట్టినోడు యేసయ్యన్న ఇంకొకడు ఎవడైనా సరే చచ్చిపోవాలని చెప్పి ఒక శాసనం రిలీజ్ చేశాడు. ఏంటంటే 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపండి అన్నాడు. చూడండి, ఇప్పుడు నరహంతకుడైనటువంటి వాని దగ్గర నుంచి దేవదూత ఆ జ్ఞానులైన వారిని తప్పించింది. నీకెంత జ్ఞానం ఉండొచ్చు కాక నీ జీవితానికి ఏం జరుగుతుందో ఏం సంభవిస్తుందో నీకేం తెలుసు? దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని ఎలా దేవుడు తిప్పబోతున్నాడో నీకేం తెలుసు? దేవుడు ఏ లైఫ్లో ఏ టర్నింగ్ పాయింట్ తీసుకురాబోతున్నాడో నీకేం తెలుసు? డోంట్ డిపెండ్ ఆన్ యువర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. ఏ మనిషి మీద ఆధారపడొద్దు, నీ మీద నువ్వు ఆధారపడొద్దు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించి ఆయన్ని చేరుకో. నీ బ్రతుకును ఎలా నడిపించాలో, ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించాలో, దావీదులాగా నిన్ను ఏ స్థాయికి తీసుకెళ్లాలో. దేవుని బిడ్డలారా, నష్టపోయి ఉంటే ఇప్పటికే ఈ నయోమిలాగా నీకు ఏ మార్గం చూపాలో ఆయనకి తెలుసు. హల్లెలూయా. చూడండి, ఆ జ్ఞానులకు మంచి దారి చూపించాడు. ఎందుకంటే వాళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చారు, యేసయ్యను చేరుకున్నారు. ఇప్పుడు ఈ నయోమికి కూడా తన బంధువుని ఆ బోయాజు ఆ మార్గాన్ని చూపించాడు, మంచి మార్గాన్ని చూపించాడు. కారణం ఏంటంటే మళ్ళీ ఆమె బెత్లెహేం అనే దేవుని దగ్గరికి వచ్చింది. నేను చెప్తున్నా దేవుని బిడ్డల, నీ జీవితం ఎక్కడుందో, ఏ పరిస్థితుల్లో ఉందో నాకు తెలియదు, కానీ కమ్ టు జీసస్. నువ్వు దేవుని దగ్గరికి రావాలి. నిజంగా నీ హృదయంతో రా, మనిషిగా కాదు. ఆయన ఏ శరీరిని కూడా ఆయన లెక్క చేయడు. ఆయన హృదయ అంతరంగంలో పరిశీలించే దేవుడు. ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టాడు, అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. మనుషుడు ఎత్తును చూస్తాడేమో, బరువును చూస్తాడేమో, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. కాబట్టి ఇక్కడున్న నీవు గనుక ఒకవేళ నువ్వు చిన్నవాడవైనా పెద్దవాడవైనా ఎవరైనా నీ జీవితంలో యేసయ్యని చేరుకుని యేసయ్య చుట్టూ నీ యేసయ్య చుట్టూ నీ జీవితం తిరుగుతూ ఉంటే నీ చుట్టూ లోకం తిరుగుతుంది. నీ చుట్టూ నీకు కావలసిన వాటిని తిప్పుతాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనందరము కూడా నేడే జీవాహారమైనటువంటి యేసు ప్రభు లేకుండా నువ్వు బతుకుతున్నావేమో. దేవుని బిడ్డలారా, ఆహారం లేకుండా బతికే నరుడెవడు? యేసయ్య లేకుండా జీవితాన్ని గడిపే దేవుని బిడ్డలారా, క్షేమంతో జీవించే ఏ జీవి ఉంది ఈ లోకంలో? కాబట్టి నీ జీవితానికి మళ్ళీ క్షేమం కావాలా? మళ్ళీ కృపయ నీ జీవితాన్ని నీ దేవుని కృప నీ జీవితాన్ని వెంబడించాలనుకుంటే గనుక ఈరోజు మళ్ళీ దేవుని నువ్వు చేరుపో. చూడండి దేవుని బిడ్డలారా, ఈ దావీదు గారు ఏమన్నారంటే, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. చూడండి, దుడ్డికర్ర నీ దండము నన్ను ఆదరించను, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన అపాయము నా యొద్దకు రాదు. చూడండి, శాంతికరమైనటువంటి జలముల యొద్ద ఆయన నన్ను సేదతీర్చుచున్నాడు. అంతేకాకుండా కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. చిరకాలము నేను దేవుని మందిరములో నివాసం చేస్తాను. దిస్ ఇస్ ద ప్రొఫైల్ ఆఫ్ డేవిడ్. హల్లెలూయా. తన దినచర్య, తన జీవిత పరిస్థితులు ఇది. అంత గొప్ప భరోసా ఎక్కడుందంటే గనుక జీవం కలిగిన దేవుని దగ్గర. ఎంత గొప్ప దేవుని దగ్గరికి చేరడానికి నువ్వు ఆలోచిస్తూ అక్కడక్కడ తిరుగుతూ ఎంతకాలం అన్నావు నీ బ్రతుకుకు క్షేమ మార్గాన్ని కనుగొనలేవు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం విన్న ఈ వాక్యాన్ని ఒక్కసారి మనము మెమరైజ్ చేసుకుందాం. చూడండి దేవుని బిడ్డలారా, బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. కాబట్టి జీవాహారమైనటువంటి యేసు ప్రభు ఈ లోకానికి రొట్టెగా అందరి బ్రతుకులను బాగుపరచాలని ఆశపడ్డాడు. కాబట్టి ఆయన రొట్టెల ఇల్లు అయినటువంటి బెత్లెహేములో ఆయన జన్మించాడు.
ఇప్పుడు ఆ రొట్టె అయినటువంటి జీవమైన యేసయ్య దగ్గరికి జ్ఞానివైనా అజ్ఞానివైనా ఎవరైనా, ఆ జ్ఞాని అయినా గొర్రెల కాపరులని ఎవరైనా చేరాల్సిందే. ఆ నక్షత్రము ఎవరిని చూపిస్తుందంటే ఆ జీవాధిపతిని యేసును చూపిస్తుంది. యేసులోనే నీ జాతకం ఉంది, యేసులోనే నీ జీవితం ఉంది. కాబట్టి ఈ రోజు కనుక యేసును నీవు కలిగి దావీదులాగా యేసయ్యతో పాటు ప్రార్థన చేస్తావంటే నీ జీవితానికి ఆయన హెచ్చు కలగజేస్తాడు. ఒకవేళ నువ్వు ఇప్పటికే దేవునికి దూరంగా ఉండి నష్టపోయి ఉంటే కనుక నయోమిలాగా మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి మళ్ళీ ఒక దారి నీకు చూపిస్తాడు. ఒకవేళ కనుక నీవు ఈ వాక్యాన్ని విని నువ్వు సిద్ధపడగలిగితే కనుక దేవుని బిడ్డలారా, దావీదులాగా నీకు కృపాక్షేమాలతో కూడినటువంటి జీవితము, యెహోవా నాకు కాపరి, కృపాక్షేమములు నా జీవిత కాలము నా వెంట వస్తాయని చెప్పిన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఈ మాటలు మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయనుగాక. ఆమేన్. మోకరిద్దామండి, అందరూ మోకరిద్దాం కొన్ని నిమిషాలు. ఈ మాటలు చాలా శక్తివంతమైనవి. ఈ మాటలను పట్టుకుని బ్రతికంతా బ్రతికేద్దాం మనం. ఈరోజు మనం విన్న ఈ మాటలు మన జీవితాల్ని కడదాకా నడిపించేయగలిగితే ఒకసారి బిలీవ్ ఇన్ గాడ్, ట్రస్ట్ ఇన్ గాడ్, దేవుని నమ్ముకుందాం. ఈరోజు ఏ మనిషిని ఈరోజు మనం నమ్మొద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్గా. ప్రార్థన చేద్దామని అందరూ కూడా. ప్రభువా, నా పాపమును క్షమించండి. ఈరోజు నీ శరీర రక్తాలు, ఇదిగో నీ శరీరం అనే జీవాహారం నాకివ్వండి నాయన. నిజంగా నీ శరీరమును నేను తీసుకోవడం కాదు, నీ ఆత్మ నా జీవితంలోకి వచ్చి నేను జీవించేటట్టు చేయండి నాయన. యేసుక్రీస్తు అయ్యా నామములో నన్ను కూడా అయ్యా బలపరచండి నాయన. నాయన, ఇప్పటికే నేను ప్రమాదంలో నష్టము గుండా వెళుతున్నాను. నా జీవితాన్ని స్తోత్రం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా ప్రార్థన చేద్దామండి. ఆయన రక్త శరీరములలో మనం పాలు పొందుదాము. ఆయన రక్త శరీరాలను మనము పాలు పొందే ముందు మన బ్రతుకును ఒక్కసారి, అయ్యా నువ్వు లేకుండా బ్రతుకుతున్నానయ్యా, నేను నీ దగ్గరికి వస్తున్నానే తప్ప నువ్వు నాతో లేవయ్యా. నువ్వు లేకుండా నా జీవితము ఎన్ని కష్టాలు దేవా. నేను మనుషుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయానయ్యా. నా జీవితానికి ఆధారం మనిషి అనుకున్నానయ్యా, నా వల్ల కాదు నాయనా. ఈరోజు నా జీవితానికి ఆధారం నువ్వే. నేను పట్టుకుంటే కడదాకా విరిగిపోని కొమ్మవి నీవే నాయనా. నా ఇండ్లు కూలిపోకుండా ఉండాలంటే ఆధారం నువ్వే అయ్యా. నేను చేస్తున్న కార్యము నిలబడాలన్నా ఇదిగో నాకు ఆధారం నువ్వే. నిన్నే ఆధారం చేసుకున్నానయ్యా నాయన. ఎంతో కాలం బట్టి మనుషుల చుట్టూ తిరుగుతూ 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 చివరికి నెమ్మది లేకుండా అయిపోయింది. ప్రతి ఒక్కరికి భయపడడమే నాయన నా బ్రతుకు. అయ్యా, ఎక్కడికి వెళ్ళినా నెమ్మది లేదు నాయన. ఎక్కడికి వెళ్ళినప్పటికీ అయ్యా ధైర్యం లేదు, సంతోషం లేదు నాయన. దయచేసి నన్ను క్షమించండి ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా. నాలోనికి మీరు రండయ్యా, నా హృదయంలోనికి రండయ్యా. నా హృదయంలో నీకు నచ్చందేమన్నా ఉంటే తీసేయను ఆయన. నీకు నచ్చందేమన్నా ఉందేమయ్యా నా జీవితంలో, అది తీసివే ప్రభువా, తీసివే తండ్రి, తీసివే నాయన. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా పాపాన్ని ఒప్పుకుందాం. ఆయన రక్త శరీరంలో మనం పాలు పొందుదామండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన రక్త శరీరంలో మనం పాలు పొందుదాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అందరూ పాపాన్ని ఒప్పుకుందామండి. మన పాపమును ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మన పాపమును ఒప్పుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా పశ్చాత్తాపం, అందరూ మోకరిస్తామండి. ఎవరు కూర్చోద్దు. ఒకవేళ మీరు కూర్చొని లేచి నిలబడదాం.
ఎవ్వరు కూడా మోకరించకుండా ఉండు. దయచేసి అందరూ పశ్చాత్తాపంతో, యేసయ్యని ఎంతకాలం బట్టి నువ్వు దూరం చేసుకుని బతుకుతున్నావు. రాజులు కూడా వాళ్ళని వాళ్ళు నమ్ముకోకుండా దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. ఆ రాజు కూడా తన సింహాసనాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి నమ్ముకుంటున్నాడు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. మన జీవితాలు దేన్ని నమ్ముకుంటున్నా ఒక్కసారి ఆలోచించుకుందాం మనం. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. దేవుని నమ్ముకుంటే చాలు, ఆ ప్రభుని ఆశ్రయిస్తే చాలు. ఆయనే మాట్లాడేస్తాడంతా కూడా, ఆయనే నడిపిస్తాడు క్షేమకరమైన దారిలో. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా పాపమును ఒప్పుకుందామండి. దేవుడికి దూరంగా ఎంత కాలం బట్టి బతుకుతున్నావో ఒక్కసారి ఒప్పుకుందాం. ఇది ఈ చిన్న పరీక్ష నువ్వు చేసుకోకపోతే, నువ్వు ప్రార్థించుచున్నావా, దేవుడి మీద ఆధారపడుతున్నావా, దేవుడి గురించి మాట్లాడుతున్నావా, కానీ దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావా ఒక్కసారి ఆలోచించు. అది నీకు లేకపోతే నువ్వు దేవుని యొక్క జీవాన్ని నువ్వు దూరం చేసుకుంటున్నావు. ఒక్కసారి పశ్చాత్తాపపడదాం. ప్రభువా, నా హృదయములోకి రండయ్యా, నా బ్రతుకు దినమంతా నీతో గడపాలయ్యా. ఎందుకో నా జీవితాన్ని నాశనం చేయడానికి సాతానుడు కంకణం కట్టుకున్నాడయ్యా. ఎలాగైనా ఇదిగో హేరోదు రాజు పన్నాగం పన్నినట్టుగా నా జీవితాన్ని కూడా సాతానుడు పన్నాగం పన్నుతున్నాడయ్యా. యా యేసయ్యా, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాను, మంచి మాటలతోనే ఉన్నాను అనుకుంటున్నాను, కానీ ఇదిగో నేను చేరిన తర్వాత మళ్ళీ లోకాన్ని చేరిపోతున్నానయ్యా. నాకు కావలసిన జ్ఞానాన్ని నేర్పయ్యా. ఈరోజు నేను నిన్ను లోతుగా చేరి ప్రార్థించేటట్టు చేయనాయనా. అందరూ కూడా పాపమును ఒప్పుకుందాం. దయచేసి మరి ఎవరైతే బాప్తిసం తీసుకుని ఉన్నారో, మారు మనసు నిమిత్తం బాప్తిసం తీసుకుని ఉన్నారో, వారందరూ కూడా ఆయన రక్త శరీరంలో పాలు పొందడానికి సిద్ధపడదామండి. మరి అందరూ ఇక్కడున్న మనందరము కూడా పూర్ణ భయభక్తులతో మరి ఈ పాప క్షమాపణ చిన్న ప్రార్థన మీరు నాతో కలిపి మీరు చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ పాప క్షమాపణ ప్రార్థన అందరూ నాతో కలిసి చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన మా దేవా, నీవు పరిశుద్ధుడు అనియు నీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు యొక్క జన్మలోను, జీవితములోను, మరణములోను, పునరుత్థానములోను పాపము లేనివాడని, పరిశుద్ధుడని నేను నమ్ముచున్నాను. నేను నా జన్మతోనే నా తల్లి గర్భమున పాపముతోనే పిండముగా రూపింపబడి తిని, బాల్యము నుండి నేను పాప స్వభావంతో నాకు నచ్చిన మార్గములో ప్రయాణము చేసి నీకు విరోధంగా పాపము చేశాను. నేను నా జన్మను బట్టి, నా మాటను బట్టి, నా చూపును బట్టి, నా వెనుకడు బట్టి, నా ఆలోచన బట్టి, నా ఆవభావాల బట్టి, నా ప్రవర్తన బట్టి నీకు, పరలోకానికి, నీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువకు విరోధంగా పాపాన్ని చేశాను. పరలోకమందున్న తండ్రి, రక్షకుడైన యేసయ్యా, ఆదరించే పరిశుద్ధాత్ముడా, నా పాపములను దయచేసి క్షమించి నీ పరిశుద్ధత నాకు అనుగ్రహించండి. నీ రక్త శరీరాలలో నాకు పాలు కలగచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరూ కూడా ఆయన ముందు పాపను ఒప్పుకున్న మనందరము ఈరోజు ఈ మాటను నమ్ముదామండి.
యోహాను సువార్త 21వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చినట్టుగా మరి ఇక్కడ పాపములు ఒప్పుకున్న ప్రతి వ్యక్తికి కూడా యాజకుడుగా మీ పాపములు దేవుడు ఇక మీదట జ్ఞాపకం చేసుకోకుండా ఆయన క్షమించి కొట్టివేశాడు. హల్లెలూయా. దేవుడు శాశ్వతమైన కృప మనల్ని చేరి ఇక మీదట మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఈ సమయంలో ఆయన రక్త శరీరంలో పాలు పొందుదామండి. ఆయన ఒకరోజు ఆయన మరణానికి ముందు రోజు రాత్రి అందరి శిష్యులను పిలిచి, నన్ను వెంబడించేవారులారా, నా బలము నీకు కావాలంటే నా రక్త శరీరాలతో మీరు ఆహారాన్ని తినండి అని చెప్పాడు. కాబట్టి ఆ రోజు ఆయన ఒక రొట్టెను తీసుకున్నాడు, ఆకాశము వైపు ఎత్తాడు. ఆ రొట్టెను విరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇది నా శరీరము అని ప్రకటించాడు. అదేవిధంగా ఆ చేతిలో ఉన్న ఈ రొట్టె, ఇది యేసు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధ శరీరము అని ప్రకటిస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ఆయన ఒక పాత్రలో ద్రాక్ష రసము తీసుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నా కొత్త నిబంధన రక్తము అన్నాడు. ఇదిగో ఈ రక్తమును ఎవరైతే స్వీకరించారో వారి ప్రతి పాపము, సమస్త దుర్నీతి కడిగివేయబడుతుందని చెప్పాడు. ఇప్పుడు ఈ పాత్రలో ఉన్న ద్రాక్ష రసము యేసు ప్రభు వారి పరిశుద్ధ రక్తము అని ప్రకటిస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో ఆయన రక్త శరీరం తీసుకుందామండి. ఆయన రక్త ఎవ్వరు నీకై స్తోత్రం మరణించరు, నీ శిక్షలను పెట్టుకోండి. లాస్ట్ లో అందరూ ఎవ్వరు నీకై మరణించరు, నీ శిక్షలను సహించరు. నీ తల్లి అయిన గాని నిన్ను మరచునే, ఆ ప్రేమమూర్తి నిన్ను మరువజాలునా. నీ తల్లి అయిన గాని నిన్ను మరచునే, ఆ ప్రేమమూర్తి నిన్ను మరువజాలునా. సందేహమేలా, సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వేలు తాకించి చూడు. సందేహమేలా, సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వేలు తాకించి చూడు. ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు, ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు. యేసయ్య ప్రేమ నీకు
యేసయ్య సిలువ సువార్త చులకనాయనా, యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయనా, సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను తాకించి చూడు, గాయాలలోని వేలు కరిగించి చూడు, సందేహమేలా. త్రిమూర్తులాగము ప్రభువైన యేసుక్రీస్తు మీ కొరకు నలగొట్టబడిన చిందించబడిన ఆయన శరీర రక్తములు. త్రిమూర్తులాగము ప్రభువైన యేసుక్రీస్తు మీ కొరకు నలగొట్టబడిన చిందించబడిన ఆయన శరీర రక్తం. అదే తిరుమూత్రాగము ప్రభువైన యేసుక్రీస్తు మీ కొరకు నలగొట్టబడిన ఆయన శరీరము చిందించబడిన ఆయన రక్తం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా హృదయం లోతుల్లో నుంచి ప్రభుతో ఒక్కసారి మాట్లాడి మనము ఎంత ధన్యులమో ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. మానవుడు దేవునిలో, దేవుడు మానవునిలో ఇమిడిపోయే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఆ ప్రభు యొక్క రక్త శరీరాలలో మనము పాలు పొందడమే. హల్లెలూయా. ఈరోజు ఆయన రక్త శరీరాల్లో నీ జీవితాన్ని బాగుపరచగలుగుతాయి గనుక నిజముగా స్వీకరిస్తాం. ఈరోజు రక్త శరీరాలు తీసుకునే ముందు, అయ్యా నాకు ఎవరిపైన కోపము, అసమాధానము లేకుండా అందరినీ నేను ప్రేమించుచున్నానయ్యా, నాలో నీకు నచ్చనిదేమన్నా ఉంటే తీసివేయండి నాయన. అందరితో ప్రేమతో సమాధానముతో నేను నడుచుకుంటాను తండ్రి. దేవా, నేను నీ కొరకు మరి జ్ఞానులందరూ నీ చుట్టూ ఎలా తిరుగుతున్నారో నిన్ను చేరుకొని నా జీవితము నిన్ను నమ్ముకొని నేను జీవిస్తానయ్యా. ఇక మీదట ఎన్నడూ కూడా కదిలిపోకుండా నా విశ్వాసాన్ని నీ యందు అయ్యా బలపరుచు నాయనా. నా పాపాన్ని క్షమించయ్యా. లోకాన్ని నమ్ముకునే అవిశ్వాసాన్ని క్షమించు నాయన. నేను నడిచిన నడవడిని మీరు క్షమించండి నాయన. సాతాను ప్రలోభాలకు లొంగిపోయి నిన్ను ఆశ్రయించలేకపోయాను, క్షమించండి నాయనా. బుద్ధి వచ్చిందయ్యా. నేను నీ దగ్గర నమ్మకంగా బతుకుతానయ్యా, నీతో మాట్లాడుతానయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ రక్త శరీరంతో నన్ను బలపరచు. థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా ఈరోజు ఎవరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా విశ్వాసంతో తీసుకుందాం. శరీర రోగమైన, మానసికమైన సమస్య అయినా, మన జీవితంలో వెంటాడుతున్నది ఏదైనప్పటికీ కూడా ఈరోజు యేసయ్యను బట్టి ఆయన మనల్ని మన జీవితాన్ని పరిష్కరించబోతూ ఉన్నాడు కనుక నమ్మికతో తీసుకుందాం. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా, ఈ సమయంలో నీ రక్త శరీరాలు తీసుకుంటుండగా మాతో మీరు ఉండండి నాయన. నీ రక్త శరీరాలు తీసుకుంటున్నప్పుడు ఈ దేహాన్ని శుద్ధి చేయండి, నా ఆత్మను బలపరచండి. ఇక మీదట నీ వలే జీవించడానికి సాయం చేయండి. ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ నీవు నా కోసం చేసిన త్యాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, కృతజ్ఞతాస్తుతులే కదయ్యా, కృతజ్ఞత కలిగి బ్రతకడం నాకు నేర్పడిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరము
మొదటిగా ఆయన శరీరంలో పాలు పొందుదామండి. అందరూ ఒకేసారి ఆయన శరీరంలో పాలు పొందుదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా అందరము కలిసి యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో పాలు పొందుదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నాయన, మీరు ఇచ్చిన రక్త శరీరాలు నా జీవితంలో పనిచేసి నేను నీలా బతకాలి నాయన. నాకు ఆ శక్తి కావాలయ్యా. నా మనసు బాగు చేయండి, నా ఆలోచన బాగు చేయండి అయ్యా, నా అలవాట్లు బాగు చేయండి, నా పద్ధతి బాగు చేయండి అయ్యా, నా ప్రవర్తన బాగు చేయండి, నా ఆత్మీయ జీవితాన్ని బాగు చేయండి. ఈరోజు నీ కొరకు నేను సాక్షిగా నీ వలె నిన్ను పోలి నడుచుకోవడానికి సాయం చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమె సమయంలో